ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియా రిపోర్ట్. తెలంగాణ కాంగ్రెస్ లో ఈ నేతలకు ఫైర్ బ్రాండ్ లీడర్లని పేరుంది. ఇటీవలే ఈ ఇద్దరు నేతలకు కీలక పదవులు దక్కాయి. దాంతో ప్రభుత్వంలో పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని అంతా భావించారు. అయినప్పటికీ ఇద్దరు నేతలు మాత్రం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీలో కొనసాగుతూ సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందా? ఈ ఇద్దరు నేతలు కంట్రోల్ చేయకపోతే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారా? మరి వీరి విషయంలో పార్టీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లలో కొందరి తీరు వివాదాస్పదమవుతుంది. సొంత పార్టీకి లాభం చేయాల్సిన నేతల్లో కొందరు పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో సీరియస్ గా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్సీ విజయశాంతి, ఎంపీ రేణుకా చౌదరి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. వీరిద్దరూ పార్టీ నిర్వహించే సంస్థాగత కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనడం లేదు. అలాగని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనులకు హాజరు కావడం లేదు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచారంలో ముందుకు రాలేదు. కానీ పార్టీకి డ్యామేజ్ చేసే ప్రకటనలు చేయడంలో లేదా సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా అసంతృప్తి వెళ్లకక్కడంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటున్నారని గాంధీ భవన్ వర్గాల్లో సీరియస్ గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి అధికారంలోకి తేవడంతో పాటు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ చిరకాల వాంఛ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ విజయశాంతి, ఎంపీ రేణుకా చౌదరి మాత్రం పార్టీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీకి అండగా నిలవాల్సిన కొందరు లీడర్లు పనిచేసే నాయకులపై రాళ్లు వేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతుందట. మరోవైపు పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నేతలను వదిలేసి హైకమాండ్ దగ్గర లాబియింగ్ చేసిన పదవులు దక్కుతాయనే సంకేతం కింద స్థాయి క్యాడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందట. అధికారంలోకి వచ్చినా కూడా గ్రూపు రాజకీయాలు, నాన్ వర్కింగ్ లీడర్ల హడావుడిని కట్టడి చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎంపీ రేణుకా చౌదరి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. అలాగే ఎన్నికల ముందు పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి కూడా సముచిత స్థానం కల్పించారు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టాక రాములమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ స్థాయిలో తమకున్న పలుకుబడి, ఇమేజ్ ను వాడుకొని పెద్ద పెద్ద పదవులను దక్కించుకోవడానికి చూపిస్తున్న ఆసక్తిని క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించడంలో చూపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కష్టకాలంలో పార్టీ జెండా మోసి లాఠీ దెబ్బలు తిని 24 గంటలు ప్రజల్లో ఉండే కింది స్థాయి నాయకులకు గుర్తింపు దక్కకుండా కేవలం ప్రెస్ మీట్లకు, అటెన్షన్ పాలిటిక్స్ కు పరిమితమయ్యే ఇలాంటి నాన్ వర్కింగ్ లీడర్లకే అగ్రతాంబూలం దక్కడం కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికే పెద్ద మైనస్ గా మారుతుంది. అంతేకాదు, ఈ ఇద్దరి వ్యవహారం ఇప్పుడు ప్రత్యర్థులకు అస్త్రాలు అందించినట్లుగా ఉందని అంటున్నారు. ఈ ఇద్దరు మహిళా లీడర్లు ఎప్పుడో ఓసారి పార్టీ కార్యక్రమాలకు వస్తారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు.
ఆ సమయంలో తాము ప్రభుత్వ పక్షమా లేక ప్రతిపక్షమా అనే గందరగోళం కలిగేలా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ప్రభుత్వ విధానాలపైనో ఇతర మంత్రుల నిర్ణయాలపైనో వీరు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు అంతిమంగా అధికార కాంగ్రెస్కే పెద్ద డ్యామేజ్ చేస్తున్నాయి. వీరు చేసే స్వీయ విమర్శలను ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అంతర్గత సమావేశాలలో చర్చించాల్సిన విషయాలను పబ్లిక్ వేదికలపై రచ్చ చేయడంతో పార్టీ పరువు బజారున పడుతుంది. ఇప్పటికైనా ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పెద్దలు కంట్రోల్ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో ఇలాంటి నేతలే హస్తం పార్టీకి అధికారాన్ని దూరం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. ఇక చూడాలి మరి ఈ లీడర్లు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అడ్డా. ఇక్కడి నుంచి ఆయన 2 సార్లు ఎంపీగా గెలవడంతో కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన పార్లమెంటు పరిధిలోని ఓ నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్య వర్గపోరు కేంద్ర మంత్రికి ఇబ్బందిగా మారింది. ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకల్ని నేతలు వేర్వేరు చోట్ల నిర్వహించి ఆయనకి షాక్ ఇచ్చినంత పనిచేశారా? అయితే ఈ గొడవలకు కాషాయ పార్టీలో మరో నేతనే కారణమన్న చర్చ జరుగుతోందా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం బీజేపీలో లుకలుకులు మళ్లీ మొదలయ్యాయి. హుస్నాబాద్ కాషాయ పార్టీలో నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2 వర్గాలుగా చీలి ఎవరికి వారే కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన వర్గ విభేదాలు 3 ఏళ్లుగా చల్లారడం లేదు. గత ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ను జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆశించారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి వైపు మొగ్గు చూపింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ నేత ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్కు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. అయితే బీజేపీ అభ్యర్థికి ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడానికి పార్టీలో నేతల మధ్య గొడవలే కారణమని అప్పట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవి దక్కడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. మరోవైపు టికెట్ దక్కకపోవడంతో జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆలోపే పార్టీలో గొడవలు మళ్లీ చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గం బీజేపీలో నేతల మధ్య వర్గపోరు చల్లారడం లేదని అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ విభేదాలు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా బహిర్గతమయ్యాయి. తాజాగా కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలను ఎవరికి వారే అన్నట్టుగా నిర్వహించారు. అయితే జన్నపురెడ్డి సురేందర్ రెడ్డికి హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మద్దతు ఉందని తెలుస్తోంది. అటు రామ్ గోపాల్ రెడ్డికి బండి సంజయ్ మద్దతు ఉండడమే గ్రూప్ వార్కు కారణంగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో మరోసారి తన పట్టు పెంచుకునేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నిస్తున్నారు. అటు కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ అక్కడ తన వర్గాన్ని బలోపేతం కోసం ప్రయత్నిస్తుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గానికి చెందిన నేతలకు టికెట్లు దక్కకుండా బండి సంజయ్ వర్గం అడ్డుకుంటుందని, వారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తోందనేది ఈటెల వర్గం ప్రధానంగా ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఎంపీ ఈటెల రాజేందర్ కూడా బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ ఇలాంటి సీనే కనిపిస్తోంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసం ఓ వర్గం పనిచేస్తుండగా ఎంపీ ఈటెల రాజేందర్ కోసం మరో వర్గం నేతలు పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరంతా 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకరు నిర్వహించే కార్యక్రమాలకు మరొకరికి ఆహ్వానం ఉండడం లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను కలిసికట్టుగా కాకుండా సొంతగా కొంత మైలేజ్ కోసం గ్రూపు రాజకీయాలకు తెరలేపడంపై కేడర్ ముక్కున వేలేసుకుంటోంది. అటు పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఒక
వర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అన్నదానం నిర్వహించారు. బండి సంజయ్ హుస్నాబాద్ ఆసుపత్రికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చారని వారంతా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షుడు పాల్గొన్నారు. ఇలా కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలను ఎవరికి వారు అన్నట్టుగా నేతలు నిర్వహించడం నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేసినట్టు అయ్యింది. మరోవైపు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరో వర్గం కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలను వేరుగా జరిపించింది. వీరు కూడా అదే ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సంజయ్ సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారని గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఒకే ఆసుపత్రిలో రెండు వర్గాలు విడివిడిగా కార్యక్రమాలు చేయడంపై శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏ కార్యక్రమానికి వెళ్లాలో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని సమాచారం. అయితే గ్రూపు రాజకీయాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, అధిష్టానం జోక్యం చేసుకోకపోతే నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మళ్లీ నారాజయ్యారా? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావిస్తున్నా ఏ పదవి దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారా? అందుకే వైసీపీని పొగిడే ప్రయత్నంలో ఆయన ఉన్నారా? త్వరలోనే రాజ్యసభ పదవుల భర్తీ జరుగుతోంది. ఇందులో యనమలకు చోటు లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యనమల పార్టీ హైకమాండ్ ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అయితే యనమల కామెంట్స్ ను టీడీపీ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఆరా తీస్తోందా? తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. 1982లో టీడీపీ పార్టీ ఆవిర్భావంతో మొదలైన యనమల పొలిటికల్ ఎంట్రీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన నెంబర్ 2 లీడర్గా కొనసాగుతున్నారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ యనమల రామకృష్ణుడి సొంతం. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. స్పీకర్గా పనిచేశారు. లక్ష్మీపార్వతి వర్గం విడిపోయిన సమయంలో చంద్రబాబుకు అండగా ఉండి స్పీకర్ హోదాలో చంద్రబాబుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ ఎఫెక్ట్స్ కమిటీ చైర్మన్ హోదాలో క్యాబినెట్ హోదా పొందారు. గెలిచిన ప్రతిసారి క్యాబినెట్ ర్యాంకులోనే ఉన్నారు. అనంతరం శాసనసభ వదిలేసి శాసన మండలికి వెళ్లారు. అక్కడ తన మార్కు చూపించారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం ఏ పదవి దక్కడం లేదు. దాంతో మాజీ మంత్రి యనమలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుత కూటమి సర్కార్ పనితీరుపై మాజీ మంత్రి యనమల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా తనకు ఏ పదవి లేకుండా పోయిందనే ఆవేదన ఆయనలో పెరుగుతుందట. అందుకే ప్రభుత్వం తీరుపై ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు కాకినాడ పోర్టును విస్తరించే పనులకు ఆయన సుముఖంగానే ఉన్నా పార్టీ పరంగా ఆయన సహకరించడం లేదనే టాక్ వినిపిస్తుంది. కాకినాడ పోర్టుకు కోన పోర్టుగా పేరు పెట్టాలన్నది యనమల డిమాండ్. కానీ ప్రభుత్వం ఆయన డిమాండ్కు అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో ఎవరికీ లేని ఈ డిమాండ్ విషయంలో యనమల స్థానికతను పురిగొల్పుతున్నారని అంటున్నారు. పోర్టుకు అవసరమైన భూములు ఇస్తుంది కోనసీమ ప్రాంత రైతులని కావటంతో పోర్టుకు కోన పేరు పెట్టాలని యనమల కోరుతున్నారు. అంతేకాదు ఈ నెల 20వ తేదీలోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని కోన పోర్టుగా పేరు నిర్ధారించాలని, లేకపోతే ప్రజల ఆకాంక్షల మేరకు తాను కూడా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై ఆయన ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని సమాచారం. మరోవైపు ఈ వ్యవహారాన్ని మాజీ మంత్రి యనమల వదిలిపెట్టడం లేదు. తాజాగా స్థానికులతో భేటీ కావటం మరింత ఆసక్తిగా మారింది. కోనసీమ రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారని, అలాంటప్పుడు కాకినాడ పోర్టు అని పేరెందుకని ఆయన చెప్తున్నారు. అయితే వాస్తవానికి భూములు తీసుకున్నంత మాత్రాన అదే పేరును ఉంచాలని ఏమీ లేదు.
ఈ విషయం తెలిసినప్పటికీ యనమల మాత్రం తన దారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఇది పెద్ద ఉద్యమంగా మారాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ యనమల ప్రాధాన్యం ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. గతంలో తిప్పిన చక్రం ఇప్పుడు మూలపడినట్లుగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీగా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ ఆశించారు, లేదా గవర్నర్ పోస్ట్ ఇస్తారని ఆశపడ్డారు. కానీ ఆయనకు ఏ పదవి దక్కలేదు. కానీ తన తర్వాత వారికి మాత్రం అనేక పదవులు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ తనను పూర్తిగా పక్కన పెడుతుందని గ్రహిస్తున్న ఆయన ఇలా కీలక విషయాలపై ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా మంత్రి పదవి కోసమే యనమల రామకృష్ణుడు కోనసీమ రైతులను రెచ్చగొడుతున్నారన్న చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే యనమల రామకృష్ణుడు కుటుంబంలో అనేక మందికి పదవులు ఉండటంతో ఆయనకు పదవి ఇవ్వటంపై అనుమానాలున్నాయి. యనమల రామకృష్ణుడు మాత్రం తనకు పదవి కావాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కాకినాడలో ప్రతిపక్షం బలం పెంచుకుంటున్న సమయంలో యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్నట్లు సమాచారం. అయితే యనమల డిమాండ్కి తలొగ్గి కొత్త పోర్టుకు కోనా పోర్టు పేరు మారుస్తారా, లేక యనమల డిమాండ్ను పక్కన పెట్టేసి ముందుకు సాగుతారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. ఏ క్షణంలో ఏ రాజకీయ బాంబు పేలుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. అధికారం కాపాడుకోవాలని కొందరు, అధికారం దక్కించుకోవాలని మరికొందరు, పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి సాధించాలని ఇంకొందరు. ఇలా ముగ్గురు నేతలు 3 పార్టీలు మైండ్ గేమ్తో తెలంగాణను షేక్ చేస్తున్నాయి. అయితే ఈసారి పొలిటికల్ వార్ ఒకే ట్రాక్ పై నడవడం లేదు. 3 పార్టీలు 3 డిఫరెంట్ అస్త్రాలను చేతబట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కన్ను గత ప్రభుత్వ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతోంది. కాషాయం పార్టీ వ్యూహం సింగరేణి బొగ్గుబావులను చుట్టుముడుతోంది. గులాబీ దళం యాక్షన్ ప్లాన్ నేరుగా జనాల గుండెల్లోకి దూసుకుపోతోంది. అసలు తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్న ఈ త్రిముఖ వ్యూహాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఏ పార్టీ ఏ స్కెచ్తో ముందుకెళ్తోందో లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ పీఠం దక్కించుకున్న హస్తం పార్టీ తమ రూటు క్లియర్ చేసుకునేందుకు గతకాలపు తప్పులను ఆయుధంగా మార్చుకుంది. కాంగ్రెస్ రాజకీయమంతా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లోపాలను ప్రజల కళ్ల ముందు ఉంచడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను మరింత వేగవంతం చేస్తూ ప్రతిపక్షాన్ని డిఫెన్స్లోకి నెట్టేస్తుంది. తెలంగాణను ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా అటు మైలేజ్ సాధించడంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీని కోలుకోకుండా చేయాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. వాస్తవానికి కాళేశ్వరం జలాలను ఎత్తాలని గులాబీ లీడర్లు డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బ్యారేజీలు డేంజర్లో ఉండగా నీటిని ఎలా ఎత్తిపోస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారు. కిలాడీల కమిటీల కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలంతా కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 బ్యారేజీలు నీటి నిల్వకు పనికిరావని స్పష్టం చేశారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ డ్యామేజ్ కావడంతోనే నీటి నిల్వ గాని, నీటిని మళ్లించడం కానీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. బ్యారేజీలు రిపేర్లు చేసే వరకు గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందని, ఒకవేళ గేట్లు ఎత్తకుండా మూసేస్తే బ్యారేజీలు పూర్తిగా దెబ్బతింటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బ్లాక్ దెబ్బతినడం వల్ల, 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజు
నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. ఇటు కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తూ కేంద్రంలో ఉన్న పవర్తో స్టేట్లో జెండా పాతాలని చూస్తుంది కాషాయ దళం. ఇందుకోసం బీజేపీ ఎంచుకున్న వేదిక తెలంగాణ ఆర్థికంగా సెంటిమెంట్గా అత్యంత కీలకమైన సింగరేణి బొగ్గు గనులు. ఉత్తర తెలంగాణను శాసించే ఈ బెల్ట్పై కన్నేసిన కమలనాథులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రతో దూసుకుపోతున్నారు. తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపులను తామే చేస్తామని చెబుతూ కార్మికుల సొంత ఇల్లు, వారసత్వ ఉద్యోగాల సమస్యలపై పోరాటాలు పీకు తీసుకెళ్తున్నారు. 5 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ఓటు బ్యాంకును కొల్లగొడితే తెలంగాణలో అధికారం ఖాయమని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. అయితే తాడిచర్ల బొగ్గు గనికి గతంలోనే కేటాయింపులు వచ్చాయని కాంగ్రెస్ అంటుంది. కానీ బీజేపీ మాత్రం ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ఉత్తర తెలంగాణలో మరిన్ని సీట్లు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తూ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఏం చేశాడో అదే అడుగుజాడల్లో నేను సింగరేణి విషయంలో కేసీఆర్ ఏ రకంగా చేశాడో కాంగ్రెస్ పార్టీ అదే రకంగా చేస్తుంది. ఆ రోజు 3 హోల్సేల్ దుకాణాలు పెట్టారు టీఆర్ఎస్ హయాంలో. ఈ రోజు మంత్రులందరూ కూడా హోల్సేల్ దుకాణం పెట్టుకున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. హోల్సేల్ దుకాణాలు, ఎమ్మెల్యేలు రిటైల్ దుకాణాలు, మీకు చాలా అనుభవం ఉంటుంది. ఎమ్మెల్యేలేమో రిటైల్ దుకాణాలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో సూపర్ స్పెషల్ సంబంధించినటువంటి మరి హోల్సేల్ దుకాణం పెట్టుకున్నాడు. అంతేకాదు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం, తప్పుడు విధానాల వల్లే సింగరేణి ఉద్యోగుల సంఖ్య 70,000 నుండి 40,000కు పడిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుర్తిస్తున్నారు. ఆదాయం గణనీయంగా తగ్గిన ఈ సమయంలో తాడిచర్ల 2తో పాటు నైనికోల్ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కొండంత భరోసా ఇచ్చిందన్నారు. తాడిచర్ల బొగ్గు గనులను సింగరేణికి కేంద్రం కేటాయించిన సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో బీజేపీ నిర్వహించిన భరోసా యాత్ర సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అటు సింగరేణి అభివృద్ధికి, కార్మికుల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల సంక్షేమం ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీలు ఇస్తున్నారు. సింగరేణిని ఓటు బ్యాంక్ గా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏందో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలు ఏంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, హోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. సింగరేణి ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జనుకో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. మరోవైపు ఈ ఇద్దరి వ్యూహాలకు పదునైన కౌంటర్ ఇస్తూ గులాబీ దళం సరికొత్త పంథాలో దూసుకుపోతుంది. ప్రాజెక్టుల వివాదాలు, బొగ్గుబావుల పాలిటిక్స్ కంటే నేరుగా జనాల సమస్యల చుట్టూనే బీఆర్ఎస్ రాజకీయం చుట్టుకుంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలు, రైతు రుణమాఫీ లొసుగులు, నిరుద్యోగుల ఆందోళనలను కేటీఆర్, హరీష్ రావు అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఏకంగా 35,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను రంగంలోకి దించి జనమే మా బలం, ప్రజా సమస్యలపై పోరాటమే మా మార్గం అంటూ కేటీఆర్ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్తో అధికార, కేంద్ర పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం జలాల ఎత్తిపోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ రక్తం చల్లితేనే పంటలు పండుతాయని సీఎం అన్నందుకే తాము చాలా చోట్ల రక్తదానం చేశామన్నారు. ఆ రక్తాన్ని సీఎంకు ఇవ్వడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ నాయకులను అడుగడుగునా అరెస్టు చేశారని మండిపడ్డారు. తమ రక్తమే కావాలనుకుంటే, అది చూసి మీ కళ్ళు శాంతిస్తాయనుకుంటే అందరం రక్తం పంపడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా, మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళు ఇయ్య. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది.
వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు రేపు కరీంనగర్లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం. మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం. కానీ రైతులకు నీళ్ళు ఇయ్యి. ఏదేమైనా తెలంగాణ పొలిటికల్ పిక్చర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే కాంగ్రెస్ ఏమో ప్రాజెక్టుల గుట్టు విప్పి గత పాలకులను బోనులో నిలబెట్టాలని చూస్తుంది. బీజేపీ ఏమో బొగ్గు గనుల కోటను బద్దలు కొట్టి కార్మిక లోకాన్ని తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ ఇద్దరికి భిన్నంగా డైరెక్ట్గా జనాల కష్టాలు, ఓట్ల రక్షణ ధ్యేయంగా క్షేత్రస్థాయిలో బాగా వేస్తుంది. మరి ఈ త్రిముఖ వ్యూహాల యుద్ధంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ఓటరు దేనికి జైకొడతాడు? ప్రాజెక్టుల పాలిటిక్స్ గెలుస్తాయా? బొగ్గు బావుల వ్యూహం పారుతుందా? లేక జనాల చుట్టూ తిరుగుతున్న గులాబీ దళం మళ్ళీ పుంజుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారా? నర్సరావుపేటకు గుడ్ బై చెప్పేసి తిరిగి సొంత జిల్లాకు రావాలని భావిస్తున్నారా? 2029 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నెల్లూరు అర్బన్ నుంచి బరిలో దిగే ఆలోచనలో అనిల్ యాదవ్ ఉన్నారా? ప్రస్తుతం నెల్లూరు అర్బన్లో టీడీపీ బలంగా ఉండడంతో అనిల్ యాదవ్ ప్రతిపాదనకు జగన్ ఓకే చెప్పకపోవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందా? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అనిల్ యాదవ్ దూకుడుతో నెల్లూరు అర్బన్ వైసీపీలో మాత్రం కొత్త జోష్ అయితే వచ్చిందా? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓ వెలుగు వెలికారు. రాష్ట్ర మంత్రిగా సేవ చేశారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోగానే సైలెంట్ అయ్యారు. 2014 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అప్పట్లో అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో కూటమి నేతలను డైరెక్ట్గా అటాక్ చేశారు. అంతేకాదు జగన్ కోసం ఎంత దాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండేవారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరులో అనిల్పై తీవ్ర వ్యతిరేకత ఉందని నరసరావుపేట పంపించారు. అక్కడ ఓడిపోయిన తర్వాత తిరిగి నెల్లూరు వస్తానని అనిల్ కోరారు. కానీ అందుకు జగన్ ఒప్పుకోలేనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీకి జగన్ ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అవుతున్నారు. దాంతో ఆయన ఎంట్రీ జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీకి దిగిన అనిల్ కుమార్ యాదవ్ తన సన్నిహిత నేతకు నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఇప్పుడు తిరిగి నెల్లూరు అర్బన్ సీటు మీదనే అనిల్ కుమార్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. తనకు కలిసి వచ్చిన సీటులో మరోసారి పోటీకి దిగితే మళ్లీ ఎమ్మెల్యే కావచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. అంతేకాదు నెల్లూరు అర్బన్లో తనకు పలుకుబడి ఉందని, దాంతో ఈసారి గెలుపు సులువు అవుతుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఆయన నెల్లూరు అర్బన్లోనే ఎక్కువ గడుపుతున్నారని చెప్తున్నారు. ఫ్యాన్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను నిత్యం పిలిపించుకుని మాట్లాడుతున్నారు. మరికొందరు నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. వైసీపీకి కూడా నెల్లూరు అర్బన్లో ధీటైన నేత లేకపోవడంతో అనిల్ కుమార్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతుంది. మరోవైపు నెల్లూరు అర్బన్లో టీడీపీకి గట్టి పట్టుందని అంటున్నారు. అనిల్ కుమార్ గెలవడానికి కారణమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. అలాగే వైసీపీలో ఉంటూ పార్టీకి ఎంతో అండగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో కీలకంగా ఉండటమే కాదు, నెల్లూరు నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక అనిల్ సొంత బాబాయ్ కూడా వైసీపీని వీడిపోయారు. అనుచర వర్గం చెల్లా చెదురైంది. మరోవైపు మంత్రి నారాయణ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన వ్యూహాలతో నెల్లూరు అసెంబ్లీ సీటులో పటిష్టమయ్యారు. మరి నారాయణను ఢీ కొట్టడం అనిల్ కుమార్ యాదవ్కి అంత ఈజీ అవుతుందా అన్నదే చర్చ జరుగుతుంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ హవా ఉంటుందని, దానికి తోడు పార్టీని బలోపేతం చేసుకుంటే తిరుగు ఉండదని అనిల్ కుమార్ భావిస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికి అనిల్ కుమార్ నెల్లూరు నుంచే మరోసారి తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.
తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మధ్య ఆధిపత్యపురు మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. సత్యవేడులో గొడవలపై పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదా? పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నష్టం ఖాయమని క్యాడర్లో చర్చ జరుగుతోందా? మరి ఈ విషయంలో నేతలు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మధ్య ప్రోటోకాల్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, స్థానిక రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలలో ఇరు వర్గాలు వేరువేరుగా వ్యవహరించడం, ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకోవడం, కార్యకర్తల్లోనూ వర్గాలుగా చీలిక కనిపించడం ఈ వివాదాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది. పార్టీ శ్రేణుల్లోనూ ఈ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఇటీవల ఇద్దరు నేతలను పిలిపించి సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు సమాచారం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని, వ్యక్తిగత విభేదాలతో కేడర్ నష్టపోకుండా చూడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. శ్రీ సిటీలో జరిగిన సమావేశంలో కూడా కేడర్కు ఇబ్బంది కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ సూచనల తర్వాత కూడా పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని అభిప్రాయం వినిపిస్తుంది. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎవరి పాత్ర ఏంటన్న అంశంపై స్పష్టత లేకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం ప్రజాప్రతినిధిగా అన్ని కార్యక్రమాలను తామే సమన్వయం చేస్తామని చెబుతుండగా, మరోవైపు పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాల బాధ్యతలు కోఆర్డినేటర్ పరిధిలోనే ఉంటాయని శంకర్ రెడ్డి వర్గం వాదిస్తుంది. ఈ అంశంపై జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై వస్తున్న ఆరోపణలు కూడా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, జిల్లా అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై స్థానికంగా పలు రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ వాటిపై అధికారికంగా ధృవీకరించిన వివరాలు వెలువడలేదు. మరోవైపు గతంలో మహిళలతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ విధించిన విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంతరం పరిస్థితులు కొంత సద్దుమణిగినా సస్పెన్షన్ ఎత్తివేతపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత నియోజకవర్గ కోఆర్డినేటర్గా కురపాటి శంకర్ రెడ్డిని నియమించి పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇరు వర్గాలు వేరువేరుగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ తమ వాదనలను వినిపిస్తున్నాయి. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కంటే అంతర్గత విభేదాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత కార్యక్రమాల దృష్ట్యా ఈ విభేదాలకు త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉంటుందని పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి. సత్యవేడు వంటి కీలక నియోజకవర్గంలో నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది? ఇరు వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురాగలదా, లేక మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.